నమస్తే ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళ దగ్గర 40-50% జనాల దగ్గర ఇదే కార్డు కనబడుద్ది. ఎందుకంటే ఇది ఈజీ అప్రూవల్ బేస్ క్రెడిట్ కార్డు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 మంది దగ్గర ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, అందులో ఈ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డే ఒక 40-50 మంది దగ్గర కనబడుద్ది. ఎవరైతే ఎస్బీఐ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డే ఈజీగా అప్రూవల్ అయితే వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ కార్డు మీకు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తే ఏ విధంగా మీకు క్యాష్ బ్యాక్స్ అనేది మనీ అనేది సేవ్ అవుద్ది, దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఎవరికైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి 100% ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మిగతా వీడియోస్లో మీకు దొరకని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మ్యాక్సిమం నేను కవర్ చేశాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మేము ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి వీడియోకి ఒక కంపల్సరీ లైక్ ఇవ్వండి. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఎలాంటి యూజ్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను మీకు స్క్రీన్ పైన మీకు క్లియర్గా అర్థం అవడం కోసం స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్న తర్వాత ఇది మీకు మెయిన్లీ ఆన్లైన్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఆఫ్లైన్లో కూడా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళు చాలా బెనిఫిట్స్, ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఇస్తున్నారు. ఈ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అనేది ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్తో, అంటే కొన్ని కంపెనీస్తో పార్ట్నర్షిప్ అయితే పెట్టుకుంది. సో ఆ పార్ట్నర్షిప్ పెట్టుకున్న కంపెనీస్లో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి ఈ కార్డ్ని యూజ్ చేసి, మీకు 10 రివార్డ్ పాయింట్స్, 10x రివార్డ్స్ పాయింట్స్ అయితే వస్తాయి. ఎవ్రీ 100 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో పార్ట్నర్ కంపెనీస్ ఏంటి అని అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. అపోలో 24x7 కావచ్చు, బుక్ మై షో కావచ్చు, క్లియర్ ట్రిప్, డొమినోస్, మింత్రా, నెట్మెట్, స్విగ్గీ, యాత్ర. ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్ఫామ్స్లో మీకు ఏ అవసరం పడ్డా మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే ఎవ్రీ 100 రూపీస్కి మీకు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది 25 పైసా కిందకైతే వస్తుంది. 10 పాయింట్స్ వచ్చాయనుకోండి, ఎవ్రీ 100 రూపీస్కి 10 పాయింట్స్ వస్తాయని చెప్తున్నా కదా. 10 పాయింట్స్ వాల్యూ 2.5 రూపాయలు. అంటే మీకు పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకుంటే 2.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మింత్రాలో కానీ, ఇందులో మనం ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్లో రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఏమున్నాయి అందరూ అని అంటే, మింత్రా చాలామంది యూజ్ చేస్తారు డ్రెస్లు, క్లాత్ షాపింగ్ చేసుకోవడానికి. స్విగ్గీ యూజ్ చేస్తారు చాలామంది. తర్వాత బుక్ మై షో యూజ్ చేస్తారు. అపోలో మెడిసిన్ కూడా యూజ్ చేస్తారు. సో ఇందులో మీరు కనుక మంత్లీ ఒక 10,000 ఖర్చు ఉందనుకోండి మీకు, సో 2.5% అంటే 250 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ కార్డ్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లయితే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అండ్ అంతేకాకుండా ఈ పార్ట్నర్స్ కాకుండా అదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అది అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, అదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మీకు 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎవ్రీ 100 రూపీస్కి 5 రివార్డ్ పాయింట్స్. 5 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత? 1 రూపీ 25 పైసా. సో పర్సంటేజ్కి క్యాల్కులేట్ తీసుకుంటే 1.25% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ స్పెండ్స్ ఉంటాయి కదా. సో ఆఫ్లైన్ స్పెండ్స్ కానీ, ఫ్యూయల్ స్పెండ్స్ కానీ, వీటిపైన మీకు ఎవ్రీ 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. 1 రివార్డ్ అంటే జస్ట్ 25 పైసా. సో ఈ అదర్ స్పెండ్స్ అంటే ఆఫ్లైన్ స్పెండ్స్కి ఈ కార్డ్ అంత రికమెండెడ్ కాదు. అంటే రికమెండెడ్ అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ క్యాష్ బ్యాక్స్ అనేవి రాదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి మాత్రం ఈ కార్డ్ చాలా మనీ అయితే సేవ్ చేసి పెడుతుంది. బేసిక్ కార్డ్ అయినా కానీ చాలా మనీ సేవ్ చేసి పెడుతుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆన్లైన్లో కూడా చాలా వరకు షాపింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్ అని చెప్తున్నారు కదా, ఈ ఓవరాల్ రివార్డ్ పాయింట్స్ని మీరు ఎట్లా రిడీమ్ చేసుకోవాలి, అంటే ఎట్లా యూజ్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. సో ఈ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, రివార్డ్ పాయింట్స్ని మీ కస్టమర్ కేర్కి కాల్ చేసి మా స్టేట్మెంట్కి యాడ్ చేయమని చెప్పండి. అది బెస్ట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ మంత్లో కార్డు వాడుకున్నారు, ఈ మంత్ బిల్ అనేది నెక్స్ట్ మంత్ జనరేట్ అవుద్ది కదా. సో జనరేట్ అయ్యే ముందు మీరు మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్కి కాల్ చేసేసి మా రివార్డ్ పాయింట్స్ని మేము మా బిల్లోకి రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నామంటే, సో వాళ్ళ రివార్డ్ పాయింట్స్ని ఆ బిల్లోకి యాడ్ చేస్తారు. సో యాడ్ చేసేటప్పుడు మీ బిల్ ఎంతైతే జనరేట్ అవుతుందో అందులో నుంచి మీ రివార్డ్ పాయింట్స్ మైనస్ అయిపోయి మీకు బిల్ అయితే జనరేట్ అవుద్ది. సో ఇట్లా మీరు ఎస్బీఐ కస్టమర్ కేర్కి కాల్ చేసి మాత్రమే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోండి. బెటర్ వే. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి వౌచర్స్ కొనుక్కోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. బట్ అవి అంతగా మీకు యూజ్ఫుల్ అయితే కాదు. అంటే 100% రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది రాదు. నేను 25 పైసా అని చెప్పాను కదా ఒక రివార్డ్ పాయింట్కి, అంత వాల్యూ అయితే వాళ్ళు పే చేయరు. కాబట్టి మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి మా రివార్డ్ పాయింట్స్ని స్టేట్మెంట్కి యాడ్ చేయమని చెప్పండి. సో యాడ్ చేసినప్పుడల్లా మీకు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే కట్ అవుద్ది రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నప్పుడల్లా. అంటే ఒక 110 రూపీస్ అప్రాక్సిమేట్లీ అట్లా కట్ అవుద్ది. కాబట్టి మీరు రివార్డ్ పాయింట్స్ ఎక్కువ అయిన తర్వాత రిడీమ్ చేసుకోండి, ఎక్స్పైర్ అవ్వక
అవ్వకముందు ఒక 2000 రివార్డ్ పాయింట్స్ కానీ 3000, 4000, 5000 అట్లా రివార్డ్ పాయింట్స్ అయిన తర్వాత రిడీమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వెల్కమ్ బెనిఫిట్ కింద. 500 రూపాయల వర్త్ మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది ఇస్తారు. ఎప్పుడు ఇస్తారనంటే ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ బిల్ జనరేట్ అవుతుంది కదా, అంటే ఈ కార్డు ఈ మంత్లో వచ్చింది, ఈ మంత్లో మీరు ఒక 1000 రూపాయలు 2000 ఏదో ఒక షాపింగ్ చేశారు. సో దీనికి నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ మంత్ బిల్ మీరు పే చేసిన తర్వాత వీళ్ళు ఈ అమెజాన్ 500 రూపీస్ వర్త్ గిఫ్ట్ కార్డ్ అనేది మీ మెయిల్కి పంపిస్తారు. సో బిల్ జనరేట్ అయిన తర్వాత ఎందుకు పంపిస్తారు అని అంటే యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది కదా కార్డుకి, జాయినింగ్ ఫీ అనేది. సో ఆ జాయినింగ్ ఫీ మీకు స్టేట్మెంట్లోనే యాడ్ అయ్యి వస్తుంది. సో అది పే చేసినందుకు కంపల్షన్గా వీళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఈ 500 రూపీస్ అనేది మీకు వౌచర్ అయితే ఇస్తారు. ఆ వౌచర్ని అమెజాన్ వ్యాలెట్కి యాడ్ చేసుకొని మీరు షాపింగ్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ ఏదంటే అది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత 1 ఇయర్ లోపు ఆన్లైన్లో కనుక 1,00,000 రూపాయలు స్పెండ్ చేశారనుకోండి, 1,00,000 రూపాయల వర్త్ ఏదైనా ఖర్చు చేశారనుకోండి, మీకు వీళ్ళు 2000 రూపీస్ వౌచర్ ఇస్తారు. సో ఆ వౌచర్ అనేది ఏ వౌచర్ ఇస్తారంటే క్లియర్ ట్రిప్ కంపెనీది కానీ యాత్రా కంపెనీది కానీ ఇస్తారు. సో ఇవి 2 కంపెనీస్ టూరిజం అండ్ ఫ్లైట్ బుకింగ్, ట్రైన్ బుకింగ్కి సంబంధించినవి. సో ఆ వౌచర్ని మీరు టూరిజంలో కానీ, హోటల్ బుకింగ్లో కానీ, ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆ 2000 యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అట్లాగే ఈ కార్డ్ని యూజ్ చేసి 1 ఇయర్లో 2 lakhs కనుక ఆన్లైన్ స్పెండ్ చేశారనుకోండి, 2 లక్షల వరకు ఆన్లైన్లో ఏమైనా కొన్నారనుకోండి కార్డు వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపు, ఇంకొక ఎక్స్ట్రా 2000 కూడా మీకు సేమ్ క్లియర్ ట్రిప్ది కానీ యాత్రాది కానీ మీకు వౌచర్ అనేది వస్తుంది. 1 lakh దాటినప్పుడు ఒక వౌచర్ వస్తుంది 2000, 2 lakhs దాటినప్పుడు ఒక వౌచర్ వస్తుంది. టోటల్గా 4000 రూపీస్ వౌచర్స్ అనేది మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఆటోమేటిక్గా మీ మెయిల్కి వస్తాయి. వౌచర్స్ అనేది మెయిల్కి వచ్చిన తర్వాత మీరు రిడీమ్ చేసుకోవచ్చు హోటల్లో కానీ, ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్కి బుకింగ్ చేసుకోవడానికి. తర్వాత 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటే మీరు పెట్రోల్ పంప్స్లో ఈ కార్డ్ని యూజ్ చేసుకొని ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నప్పుడు ఎవ్రీ 100 రూపీస్కి ఒక 1 రూపీ అనేది ఎక్కువ కట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది చేయరు. 1000 రూపాయల పెట్రోల్ మీరు ఫిల్ చేయించుకుంటే 1010 రూపాయలు అనేది మీ కార్డులో నుంచి కట్ అవుతుంది. సో ఆ ఎక్స్ట్రా 10 రూపాయలు అనేది సర్చార్జ్ అంటారు. సో ఆ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది 1% కదా. సో ఆ 1% అనేది మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుందని కండిషన్ ఏంటి అని అంటే 500 రూపాయల నుంచి 3000 రూపాయల మధ్యలో మాత్రమే మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించుకుంటే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది, అంటే 1% అనేది కట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది మీ కార్డుకే. ఈ కట్ అయ్యి రిటర్న్ అవ్వడం కూడా, అంటే సర్చార్జ్ వేవర్ కూడా మాక్సిమం 100 రూపీస్ వరకే మీకు వస్తుంది. 100 రూపీస్ దాటితే మీకు సర్చార్జ్ వేవర్ అనేది రాదు. 100 రూపీస్ అని అంటే మంత్లీ ఒక 10,000 రూపాయల పెట్రోల్ ఫిల్ చేయించుకున్నారు అనుకోండి, 100 రూపీస్ వస్తుంది. సో 10,000 లోపు అయితేనే 100 వస్తుంది. 10,000 దాటితే మీకు ఆ సర్చార్జ్ వేవర్ అనేది రాదు. సో మంత్లీ 10,000 అంటే సరిపోదు చాలా మందికి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుద్ది. అండ్ అట్లాగే ఈ కార్డ్ని మీకు మీ ఆఫ్లైన్ స్టోర్స్లో కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, కొన్నిసార్లు ఎస్బీఐ కార్డుతో 10% క్యాష్ బ్యాక్ అని చెప్పి ఆఫర్స్ పెడతారు, 5% క్యాష్ బ్యాక్ అని ఆఫర్ పెడతారు సేల్లో. సో అట్లాంటి ఆఫర్స్కి ఈ కార్డ్ అనేది యూజ్ అవుద్ది యాజ్ యూజువల్గా. అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ అవుద్ది. ఈఎంఐ పెట్టుకొని మీరు ఏమైనా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి, ఆఫ్లైన్లో టీవీ, మొబైల్, ఫ్రిడ్జ్ ఏమైనా పర్చేజ్ చేయడానికి కూడా ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత దీంట్లో జాయినింగ్ ఫీ ఎంత అంటే 499 ప్లస్ GST అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్లో యాడ్ అవుద్ది. నేను ఇందాక చెప్పాను కదా ఒక 500 రూపీస్ అమెజాన్ వౌచర్ ఇస్తారు వీళ్ళు మీకు కంపోజిషన్ కింద అని చెప్పేసి. సో అదే ఈ జాయినింగ్ ఫీ 499 ప్లస్ GST మీరు పే చేస్తారు ఫస్ట్ స్టేట్మెంట్లో. రిటర్న్గా మీకు అమెజాన్ గిఫ్ట్ వౌచర్ రూపంలో 500 రూపాయలు అనేది వచ్చేస్తాయి. సో దాని అర్థం ఏంటంటే మీకు జాయినింగ్ ఫీ లేనట్లే. తర్వాత యాన్యువల్ ఫీ అనేది ఒక సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీ ఎంత పడుతుందంటే 499 ప్లస్ GST పడుతుంది. ఇది కూడా అంటే నియర్లీ 590 రూపీస్, 589 రూపీస్ అట్లా మీకు యాన్యువల్ ఫీ అనేది పడుతుంది. సో ఈ యాన్యువల్ ఫీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంవత్సరంలో ఈ కార్డ్ని యూజ్ చేసి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఈ యాన్యువల్ ఫీ అనేది పడదు, వేవ్ ఆఫ్ అయితే అయిపోద్ది. అంటే 499 ప్లస్ GST కట్ అవుతుంది, మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. 1 ఇయర్లో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే. 1,00,000 రూపాయల కంటే తక్కువ అయితే ఈ యాన్యువల్ ఫీ అయితే పడుతుంది. తర్వాత మీకు ఫైనాన్స్ ఛార్జెస్ అంటే అమౌంట్ తీసుకున్న తర్వాత ఈఎంఐ కన్వర్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ప్లస్ డబ్బులు ఆన్ టైంలో కట్టకపోతే, క్రెడిట్ కార్డు వాడుకొని ఆన్ టైంలో కట్టకపోతే ఛార్జెస్ ఎంత పడతాయి అనేది నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేసి చూపించాను. ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి మీకు అవసరమైతే. తర్వాత ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సాలరీడ్ పర్సన్ అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ శాలరీ అనేది మినిమం 15,000 ఎబో ఉన్నా సరే కొంచెం సిబిల్ స్కోర్ అనేది బెటర్ స్టేజ్లో ఉంటే అయిపోతుంది. అంటే రీసెంట్గా ఎక్కువ చెక్ బౌన్సెస్, లేట్ పేమెంట్స్ లేకపోతే సరిపోతుంది. 750, 800, 900 ఉండాలన్న రూల్ లేదు సాలరీడ్ పర్సన్స్ వాళ్ళకి. శాలరీ ఉంది కాబట్టి ఒక నమ్మకం పైన వాళ్ళకి కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ లిమిట్ తక్కువ లిమిట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ కార్డు అనేది సాలరీడ్ పర్సన్స్కి ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, బిజినెస్ పర్సన్స్కి కూడా ఈ క్రెడిట్ కార్డ్
అనేది అప్రూవల్ వస్తుంది. బట్ బెటర్ సిబిల్ స్కోర్ అయితే కావాలి. అంటే లాస్ట్ మంత్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మీకు లేట్ పేమెంట్స్ అనేది ఉండదు, చెక్ బౌన్సెస్ అనేది ఉండదు. అంటే మీకు ఇప్పటివరకు ఆల్రెడీ ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ ఈఎంఐస్ని ఆన్ టైంలో పే చేసి ఉండాలి. మీ సిబిల్ స్కోర్ అనేది బెటర్ స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ కాబట్టి మీ సిబిల్ స్కోర్ని నమ్మి మాత్రమే మీకు కార్డు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అందులో వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వరు. మీ సిబిల్ స్కోర్ అనేది బెటర్గా ఉంటే మీకు అప్రూవల్ అనేది ఇస్తారు సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, బిజినెస్ పర్సన్స్కి. అండ్ ఇంకొంతమంది ఇన్కమ్ ప్రూఫ్ అడుగుద్దా అని అడుగుతున్నారు. కార్డు అప్లై చేసుకున్నప్పుడు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుద్దా అని అంటున్నారు. సో ఇన్కమ్ ప్రూఫ్ అనేది కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి 15,000 20,000 సాలరీ వస్తుంది, వాళ్ళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందనుకోండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఆ సాలరీడ్ పర్సన్ సాలరీ స్లిప్స్ అనేది అడుగుతారు. అండ్ సేమ్ సిచ్యువేషన్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారనుకోండి, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి బిజినెస్ ఉంది కదా, మంచి ఇయర్లీ టర్న్ ఓవర్ ఉంది, చూపిస్తున్నారు వీళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళ కార్డు ఇవ్వాలనిపిస్తే అప్పుడు కూడా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ కానీ లేకపోతే జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ కానీ ఇట్లాంటివి తీసుకొని మీకు అప్రూవల్ అనేది ఇచ్చేస్తారు. ఆ ఇన్కమ్ ప్రూఫ్ అడగడం అనేది కంప్లీట్లీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందరిని అడగదు, కొంతమందిని మాత్రమే అడుగుతుంది. అది మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాతనే అర్థమవుద్ది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ కార్డు గురించి. ఇప్పుడు కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అనేది చూపిస్తే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా ఎస్బీఐసి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో కార్డు అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ జస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఆరో మార్క్ ఉందా, రైట్ ఆరో మార్క్, ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉన్నట్లు. ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ సిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీ సిటీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు విలేజ్లో ఉన్నా లేకపోతే మీరు చిన్న మండల ఏరియాలో చిన్న డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉన్నా దాని పేరు అనేది ఇక్కడ చూపించలేదు అనుకోండి, మీరు నియరెస్ట్ ఏదైతే సిటీ చూపిస్తుందో ఆ సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ సిటీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఉన్నట్టు ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ అనేది అవసరం లేదు. ఇక్కడ అగ్రీ బాక్స్ అనేది ఆటోమేటిక్గా టిక్ చేసి ఉంటుంది. టిక్ చేసి లేకపోతే టిక్ చేసేసి కంటిన్యూ టు స్టెప్ 2 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫెషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు బిజినెస్ ఉన్నా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. రిటైర్డ్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకోకండి. రిటైర్డ్ పర్సన్స్కి మాక్సిమం అప్రూవల్స్ అయితే రావట్లేదు. అంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా రిటైర్డ్ ఎవరైనా ఉంటారు కదా కార్డు కావాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళకి అప్రూవల్స్ అనేది రావట్లేదు. ఈ రెండిట్లోనే మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే మీ కంపెనీ నేమ్ అడుగుద్ది. మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో కంపెనీ నేమ్ ఇచ్చేయండి. డిజిగ్నేషన్ దగ్గర ఆ కంపెనీలో మీరు ఏం వర్క్ చేస్తున్నారు, మీ రోల్ ఏంటిది అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, బిజినెస్ చేస్తున్నారు, మీకు ఒక షాప్ ఉంది అనుకోండి, ఇక్కడ కంపెనీ నేమ్ దగ్గర మీ షాప్ నేమ్ కానీ బిజినెస్ నేమ్ కానీ, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ నేమ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్, మీ బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. డిజిగ్నేషన్ దగ్గర ప్రొపరేటర్ ఓనర్ ఏదో ఒకటి పెట్టేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ మీ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఎట్లయితే అడ్రస్ ఉంటుందో అట్లా మీ ఇంటి నెంబరు, మీ స్ట్రీట్ నెంబరు, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, మీ సిటీ, మీ స్టేట్ అవన్నీ ఫిల్ చేసేసి కంటిన్యూ టు స్టెప్ 3 పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ వీడియో కేవైసీ అండ్ ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వీడియో కేవైసీ అనేది ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది, ఇన్స్టాంట్గా కార్డ్ అనేది రాదు. ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది ఇన్స్టాంట్ కార్డ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఇన్స్టాంట్ కార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ వీళ్ళే అఫీషియల్గా మెన్షన్ చేశారు, బ్యాంక్ వాళ్ళు చూడొచ్చు మీరు, హెల్ప్స్ టు గెట్ యువర్ కార్డ్ ఫాస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు డిజిలాకర్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డిజిలాకర్ యాక్సెస్తో మీకు ఫాస్ట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ టు డిజిలాకర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఏ విధంగా అయితే వస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డిజిలాకర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు డిజిలాకర్ పాస్వర్డ్ తెలిసి ఉంటే ఎంటర్ చేయండి. 6 నంబర్లు ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎక్కడైనా ఎంటర్ చేసి ఉంటే ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు డిజిలాకర్ పాస్వర్డ్ మర్చిపోయినా, తెలియకపోయినా, ఇప్పటివరకు సెట్ చేసుకోకపోయినా కానీ ఫర్గాట్ సెక్యూరిటీ పైన క్లిక్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని కొత్త డిజిలాకర్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సో అది కొత్తది సెట్ చేసుకొని ఈజీ ప్రాసెస్ సెట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పర్మిషన్ అలో చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ అడ్రస్కే మీ కార్డు అనేది రావాలా లేకపోతే వేరే అడ్రస్కి రావాలా అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏదైతే అడ్రస్ కనబడుతుందో అదే అడ్రస్కి రావాలి కార్డు అనుకుంటే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి ఉంటుంది. లేకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు వేరే అడ్రస్లో ఉంటున్నారు, ఆధార్ కార్డు వేరే అడ్రస్ ఉందనుకోండి, మై అడ్రస్ హాజ్ చేంజ్డ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొత్త అడ్రస్ అనేది ఇచ్చేసి కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా మీరు ఈ కార్డుకి ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి కార్డు ఫోటో అయితే చూపిస్తుంది. సో చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ నౌ పైన క్లిక్ చేసేసి మీరు ఒక మంచి లైటింగ్ ఉన్న ఏరియాలో సెల్ఫీ అనేది తీసుకొని బ్యాక్గ్రౌండ్ ప్లేన్
మెయిన్ వాల్ ఉండేటట్టు చూసుకోండి, వైట్ కలర్ వాల్. సో అక్కడ సెల్ఫీ అనేది క్లియర్గా ఉండే దగ్గర దిగేసి ఆ సెల్ఫీ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు బ్యాంక్ రూల్ ప్రకారం మీ బ్యాంక్లో ఒక ₹1 అనేది వీళ్ళు డిపాజిట్ చేస్తారు. మళ్ళీ మీ బ్యాంక్ నుంచి వాళ్ళ ₹1 అనేది వాళ్ళకి తిరిగి పే చేయాలి. సో ఇది వెరిఫికేషన్ కోసం స్టార్ట్ విత్ పార్ట్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో బ్యాంక్ నేమ్ ఇచ్చేయండి, అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, మరొకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంతమంది మాకు ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ లేదు కదా ఎలా అని అనుకుంటారు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలని ఏం లేదు. మీకు ఏ సేవింగ్స్ అకౌంట్ అయితే ఉందో, మీరు రెగ్యులర్ గా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వాడతారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీ బ్యాంక్ కి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక ₹1 అనేది డిపాజిట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ టు పే పైన క్లిక్ చేసి వాళ్ళ ₹1 వాళ్ళకైతే పే చేయాలి. సో వాళ్ళ ₹1 వాళ్ళకి పే చేయడానికి మీకు నెట్ బ్యాంకింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది, యూపీఐ అనేది ఆప్షన్ ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసున్న వాళ్ళకి అది ఈజీ, కానీ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియని వాళ్ళకి అది ఇబ్బంది. యూపీఐ అయితే ఈజీగా ఉంటుంది, అంటే ఫోన్ పే, గూగుల్ పే నుంచి అయితే, పేటీఎం నుంచి అయితే పేమెంట్ చేయొచ్చు. సో యూపీఐ పైన సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి మాక్సిమం అందరికీ తెలుసు, తెలియకపోతే ఫోన్ పేలో ప్రొఫైల్ పైన క్లిక్ చేసినా, మీరు గూగుల్ పేలో ప్రొఫైల్ పైన క్లిక్ చేసినా మీకు యూపీఐ ఐడి వస్తుంది. ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి @YBL IBL అని ఉంటుంది కదా, అదే యూపీఐ ఐడి. అది ఇక్కడ ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో మీ మొబైల్లో పైన ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ యూపీఐ ఐడి అయితే ఇచ్చారో ఆ యూపీఐ ఐడి నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇట్లా పే అని చెప్పేసి ₹1 అని చూపిస్తుంది. సో చూసుకొని పే పైన క్లిక్ చేసేసి మీరు మీ ఎంపిన్, ఫోన్ పేకి ఎంపిన్ ఉంది కదా, అది ఎంటర్ చేసేసినట్లయితే ఆ ₹1 అనేది పేమెంట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అది బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్ ఐడి కూడా చూపిస్తుంది ఈ విధంగా. సో నెక్స్ట్ స్టెప్కి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇన్ కేసు వెళ్ళకపోతే మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్ అనేది చూపించేసి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, యాన్యువల్ ఫీ ఎంత పడుతుంది, రెన్యువల్ ఫీ ఎంత పడుతుంది అన్ని కూడా చూపిస్తాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 70,000 లిమిట్ అనేది చూపిస్తుంది. సో యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ అనేది 499 ప్లస్ జీఎస్టీ, నేను ఆల్రెడీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా చూసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్, హేర్ ఇస్ యువర్ విర్చువల్ కార్డ్ అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చింది. అంటే మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు 70,000 లిమిట్ అనేది మీకు చూపించిందో ఆ లిమిట్తో మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మీకు ఎలిజిబిలిటీ అనేది అన్ని కరెక్ట్గా ఉంటాయి, మీ సిబిల్ స్కోర్ అవన్నీ కరెక్ట్గా ఉంటే వెంటనే అప్లై చేసుకునేటప్పుడే మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే మీరు ఈ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ నంబర్ చూపిస్తుంది, కార్డు పైన ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూపిస్తుంది. క్లిక్ హియర్ ఫర్ CVV పైన క్లిక్ చేస్తే మీకు CVV కూడా వస్తుంది. సో మీకు ఫిజికల్ కార్డ్ అనేది 5 to 7 డేస్లో మీ ఇంటికి డెలివరీ అవుతుందని చెప్పేసి వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. సో ఫస్ట్ మీరు ట్రాన్సాక్షన్ చేసే కంటే ముందు ఆన్లైన్లో మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని ఉంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటేనే మీ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ట్యాప్ అండ్ పే అనేది ఇప్పుడు యూజ్ కాదు, మీ కార్డ్ వచ్చిన తర్వాత మిషన్ దగ్గర ట్యాప్ అండ్ పే చేస్తారు కదా, అప్పుడు యూజ్ అవుద్ది. సో ఈ విధంగా మీరు కార్డ్ని వెంటనే యాక్టివేషన్ చేసి ఈ మినిట్ నుంచే మీరు కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం పీపుల్స్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, సిబిల్ స్కోర్ అవన్నీ బెటర్గా ఉంటాయో వాళ్ళందరికీ ఇలా ఇన్స్టాంట్గా యాక్టివేషన్ అయితే అయిపోతుంది. ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్లో డిసిజన్ పెండింగ్ ఉంటుందో, అంటే సిబిల్ స్కోర్లో ఏదైనా ఇష్యూస్ ఉండి వాళ్ళు ఆలోచించుకొని మీకు అప్రూవల్స్ ఇవ్వాల్సిన టైం వస్తే మాత్రం మీకు వెయిటింగ్లో అయితే పెడతారు. అదొక 5 days పట్టొచ్చు, లేకపోతే 7 days అయితే పట్టొచ్చు. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఇక్కడ వెంటనే రిజెక్టెడ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ మిగతా ఈ కార్డుకు సంబంధించిన యూసేజెస్, లిమిట్స్, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం అవన్నీ సెట్ చేసుకోవాలంటే మీరు ఎస్బీఐ కార్డ్ యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో ఉంటుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి మీరు కార్డు కంట్రోల్స్ అన్ని అక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎస్బీఐ సింప్లిక్లీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ కొంతమందికి కేవైసీ ప్రాసెస్ అనేది వీడియో కేవైసీ ఫెయిల్ అయినా కానీ, లేకపోతే వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా కానీ ఆఫ్లైన్ కేవైసీ జరుగుద్ది. ఆఫ్లైన్ కేవైసీ గురించి మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంక్ వాళ్ళ కాదని వాళ్ళ ఐడి కార్డు చూసి వెరిఫై చేసుకోండి. అండ్ అట్లాగే ఎవరు కూడా మిమ్మల్ని ఓటీపీ అడగరు. సో క్రెడిట్ కార్డు గురించి అయినా, సేవింగ్స్ అకౌంట్ గురించి అయినా, బ్యాంక్ నుంచి కాల్ చేసినా, ఎవరు చేసినా కానీ ఓటీపీ ఎవరు అడగరు మిమ్మల్ని. సో ఓటీపీ లాంటివి అయితే ఎవరికి షేర్ చేయకండి. ఓటీపీ షేర్ చేయకపోతే మీరు చీటింగ్ నుంచి, ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఓటీపీస్ మాత్రం ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఎవరికి ఓటీపీ షేర్ చేయకండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వల్ల ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, ఈ క్రెడిట్ కార్డు, నేను డిస్క్రిప్షన్లో ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ, ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్, బెస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ మీకు అది రిజెక్ట్ అయితే ఆ కార్డ్స్ అవసరం ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.